శ్రీ కోయ ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం అవ్వటం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో కాల్ చేయండి. 9014339338. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతం. మే మాసంలో 14వ తేదీ బుధవారం తిథి అండి. ఈ రోజున తులారాశి జాతకులు మీ మనస్సులోని మాట బయటపడుతుంది. వీరి ముందే బయటపడుతుంది. ఏంటి ఆ మాట? ఏం జరగబోతుంది? పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయా, అననుకూలంగా మారబోతున్నాయా? తదితర అన్ని వివరాలు వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రోజున పోటీదారులు మిమ్మల్ని మానసికంగా వేధించే అవకాశం ఉంది. ఓర్పుతో, జ్ఞానంతో ముందుకు సాగండి. ఉద్యోగాలు మార్చడం, ఏదైనా ప్రధాన నిర్ణయం తీసుకోవడం మానుకోండి. ఈ రోజు మానుకోండి. పెట్టుబడుల విషయంలో జాగ్రత్త. ఈ రోజున ఈ రాశి వారి మనసులో మాట బయటపడుతుందని చెప్పుకున్నాం కదండి. ఆ మాట ఏమిటంటే గనక వీరికి సంబంధించిన వీరి తల్లిదండ్రులు, ఈ యొక్క రాశి వారు ఆడవారు కానివ్వండి, మగవారికి కానివ్వండి, మీ విషయంలో మీ తల్లిదండ్రులు ఒక అడుగు ముందుకు వేయాలని చూస్తారు. ఎవరైతే పెళ్లి కాని వారు ఉంటారో వివాహం చేయాలంటూ ప్రయత్నం చేస్తారు వారి యొక్క తల్లిదండ్రులు. అయితే ఈ యొక్క సమయంలో ఈ యొక్క మాట ఈ రాశి వారికి చాలా అంటే చాలా వరకు కూడాను వినసొంపుగా ఉంటుంది. వినగానే ఎప్పుడెప్పుడు ఈ యొక్క బంధం గురించి, ఎప్పుడెప్పుడు ఈ విషయాల గురించి పనులు మొదలు పెడతారో, ఈ యొక్క బంధం ఎప్పుడు నా జీవితంలోకి వస్తుందో, ఈ విధంగా అవివాహితులకు వివాహ ప్రయత్నాలు చేయబోతున్నారు. మీ మనసులోని మాట అడుగుతారు మీ తల్లిదండ్రులు. కానీ మీ యొక్క సంతోషం చెప్పకనే చెప్తుంది. ఈ రోజున మంచి వివాహ ప్రయత్నం జరగవచ్చు. అలాగే మంచి సంబంధం కూడా కుదరవచ్చు. అలాగే ఎవరైతే ఆస్తి పాస్తుల గురించి ఆలోచిస్తూ ధనం కోసం ఇబ్బంది పడుతున్నారో, మీరు ఉన్నటువంటి మీ యొక్క వ్యాపారంలో ఉద్యోగ రీత్యా మీకు ఉన్న సమస్యల పరంగా ధనం కోసం ఏదైతే ధనం మీ తల్లిదండ్రుల నుంచి లేదా మీ భార్య తరపు నుంచి ధనం కోసం వేచి ఉన్నారో ఆ యొక్క ధనం అనేది వచ్చి చేరుకుంటుంది. మీ మనసులోని మాట ఇదేనండి. ఇది మీరు బయటికి చెప్పినా చెప్పకపోయినా మీకు రావాల్సిన ధనం కలగబోతుంది. పూర్వీకుల నుంచి రావాల్సిన ధనం కూడా చేతికి అందబోతుంది. మీ మనసు చాలా వరకు కూడాను సంతోషంతో ఉరకలెత్తుతుందని చెప్పొచ్చు. అలాగే ప్రేమికులైతే గనక మీ మనసులోని మాటను ధైర్యంగా మీ యొక్క ప్రేమిక భాగస్వామితో చెప్తారు. కొన్ని రకాల పరిస్థితులు ఉంటాయండి. మనం చెప్పకూడదు అనుకున్నా కూడాను చెప్పేటటువంటి విధంగా మా మనసు చాలా వరకు కూడా సంతోషంగా మారి మా మనసులోని మాట బయట పెట్టేశాము అని అనుకుంటూ ఉంటారు కదా. అటువంటి పరిస్థితి ఈ రోజు కలగబోతుంది. ప్రేమ విషయంలో, మీ యొక్క ప్రేమ విషయంలో ఈ రోజున తగుముఖ నిర్ణయం తీసుకుని మీ మనసులో మాట వారికి చెప్పబోతున్నారు. మీ యొక్క బంధం ఈ రోజు నుంచి మరింత ద్విగుణీకృతం కాబోతుంది. ఇలా మీ యొక్క మనసులో ఉన్న మాట ఏదైనా కావచ్చు, ఆర్థిక పరంగా కావచ్చు, ప్రేమ పరంగా కావచ్చు, బాధ్యత పరంగా కావచ్చు, మీలో దాగి ఉంచుకున్న ఒక మంచి కోణం గురించి ఈ రోజున చెప్పవలసిన వారితో తప్పక చెబుతారు. ఇది మీ గ్రహస్థితి. మీ మనసు చాలా వరకు ప్రశాంతంగా ఉండడమే ఇందుకు మూల కారణము. ఈ యొక్క విషయం చెప్పాక మీ యొక్క సంతోషం ఇంకాస్త రెట్టింపు అవుతుంది. అలాగే కుటుంబ సభ్యులకు మీకు మధ్యన ఉన్న మనస్పర్ధలు అన్నీ తొలగిపోతాయి. మీరు చేసిన తప్పులు తెలుసుకొని మళ్ళీ తిరిగి ప్రతి ఒక్క విషయంలో కూడా పశ్చాత్తాపంతో ఆ యొక్క విషయంలో మీ యొక్క తప్పును తుడిచిపెట్టే ప్రయత్నాన్ని చేస్తారు. భార్యాభర్తలు దూరంగా ఉంటున్నా మనసులోని మాటను ఇరువురు పంచుకునే సమయం వస్తుంది. మీ యొక్క బంధాన్ని మీరు మరి కాస్త దృఢంగా మార్చుకోబోతున్నారు. ఇక ఇంకొక సంఘటన ఏమిటంటే చిన్ననాటి మిత్రుల కలయిక ఈ రోజున జరగబోతుంది. మీ మనసు ఇంకాస్త ఆనందంగా మారుతుంది. వారితో దూరం జరిగినప్పటి నుంచి మీరు ఒంటరి అనే భావన కలిగి ఉన్నారు. లేదా మీ కష్టం ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక నా అనే నలుగురు లేకుండా నా జీవితం అయిపోతుందని బాధపడుతూ ఉండొచ్చు.
అలాంటి మీ జీవితంలోకి చిన్ననాటి వ్యక్తులు తారసపడ్డం కానీ, ఫోన్ చేయడం కానీ, ఏదైనా శుభ కార్యక్రమానికి మిమ్మల్ని ఆహ్వానించడం కోసం మీ వద్దకు రావడం కానీ జరుగుతుంది. అయితే ఎవరితో శత్రుత్వం ఉందో మీరు పనిచేసే చోట ఆ శత్రుత్వం సమసిపోయి అపార్థాల సంఘర్షణలకు తెరపడబోతుంది. సహోద్యోగుల సహకారంతో మీ యొక్క ఉద్యోగ జీవితం కూడాను మీకు నచ్చిన విధంగా మారబోతుంది. అయితే గతంలో చేసిన కొన్ని అప్పులు తీర్చేందుకు ఈ రోజు వడివడిగా అడుగులు ముందుకు వేయబోతున్నారు. మీ అడుగులు కూడా సానుకూల ఫలితాలు ఇవ్వబోతున్నాయి. అలాగే కీలక సభ్యుల పరిచయం కూడా ఈ రోజు మీరు ఉన్న రంగాల్లో జరగబోతుంది. ఆ వ్యక్తి పరిచయంతో మీ ఆలోచనల్లో మార్పు వస్తుంది. వారి యొక్క ప్రభావం మీ మీద చాలా వరకు పడబోతుంది. ఇదంతా మేలుకే జరుగుతుంది. కానీ కొన్ని విషయాల్లో అప్రమత్తంగా ఉండండి. చేసే పనుల గురించి ఒకటికి పలుమార్లు ఆలోచించి చేయండి. నిత్యం శివ భగవానుని పూజించండి, ఆరాధించండి. అంతా మంచి జరుగుతుంది.